హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో రిలే అంటే ఏంటి అని చెప్తాను. సో రిలే అనేది ఒక ఎలక్ట్రికల్లీ కంట్రోల్డ్ స్విచ్ అన్నమాట. ఇందులో కాయిల్ ఉంటుంది, వన్ ఆర్ మోర్ కాంటాక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ అనేది కాయిల్లో ఫ్లో అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఏమవుతుందంటే కాంటాక్ట్స్ ఉంటాయి కదా, అవి ఓపెన్ క్లోజ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ లో. సో రిలేస్ అనేవి బిగ్ ఆర్ హై పవర్ డివైజెస్ ఉంటాయి కదా, వాటిని కంట్రోల్ చేస్తాయి అన్నమాట స్మాల్ ఎలక్ట్రిక్ సిగ్నల్ ని యూజ్ చేసుకొని. రిలే యొక్క బేసిక్ పార్ట్స్ ఏంటంటే కాయిల్, కాంటాక్ట్స్, ఆర్మేచర్, స్ప్రింగ్. సో కాయిల్ అంటే ఏంటంటే ఒక వైర్ అన్నమాట, అది వచ్చేసి మెటల్ కోర్ చుట్టూ ఉంటుంది. ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ అనేది దాంట్లో ఫ్లో అవుతుందో అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్స్, ఇవి స్విచ్ లాగా యాక్ట్ అవుతాయి అన్నమాట. ఇవి సర్క్యూట్ ని క్లోజ్ ఇంకా ఓపెన్ చేస్తాయి. ఆర్మేచర్, ఇది అనేది ఒక మెటల్ పీస్, ఇదేంటంటే ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి అట్రాక్టెడ్ అవుతుందో అప్పుడు మూవ్ అవుతుంది. నెక్స్ట్ స్ప్రింగ్, సో ఇది ఏం చేస్తుందంటే ఆర్మేచర్ ని దాని యొక్క ఒరిజినల్ ప్లేస్ కి రిటర్న్ చేస్తుంది అనమాట కాయిల్ ఆఫ్ అయినప్పుడు. రిలే ఎలా వర్క్ అవుతుంది, ఎప్పుడైతే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది కాయిల్ లో పాస్ అవుతుందో అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఆర్మేచర్ ని పుల్ చేస్తుంది అనమాట కాయిల్ వైపు. సో ఈ ఆర్మేచర్ మూవ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే రిలే లోపల మనకు కాంటాక్ట్స్ ఉంటాయి కదా, సో అవనేవి ఎయిదర్ కనెక్ట్ ఆర్ డిస్కనెక్ట్ అవుతాయి. ఈ యాక్షన్ వల్ల ఏమవుతుందంటే ఏదైతే ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేది ఆ కాంటాక్ట్స్ కి కనెక్టెడ్ అయి ఉంటుంది కదా, అదనేది టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ అవుతుంది. ఎప్పుడైతే కరెంట్ అనేది కాయిల్ లో ఫ్లో అవ్వడం స్టాప్ అయిపోతుందో అప్పుడు ఏమవుతుందంటే స్ప్రింగ్ ఉంటుంది కదా, అదనేది ఆర్మేచర్ ని దాని యొక్క ఒరిజినల్ పొజిషన్ కి పుల్ చేసేస్తుంది. సో దీని వల్ల ఏమవుతుందంటే కాంటాక్ట్స్ ఉంటాయి కదా, అవనేవి నార్మల్ స్టేట్ లోకి వెళ్ళిపోతాయి. మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రిలే కాంటాక్ట్స్, నార్మల్లీ ఓపెన్ అన్నమాట. ఇందులో ఏంటంటే కాంటాక్ట్స్ ఉంటాయి కదా, అవనేవి ఎప్పుడైతే రిలే అనేది ఆఫ్ లో ఉంటుందో అప్పుడు ఓపెన్ అవుతాయి అన్నమాట. రిలే ఆన్ లో ఉన్నప్పుడు క్లోజ్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే నార్మల్లీ క్లోజ్డ్. సో కాంటాక్ట్స్ అనేవి ఎప్పుడైతే రిలే ఆఫ్ లో ఉంటే క్లోజ్ అవుతాయి, రిలే ఆన్ లో ఉంటే ఓపెన్ అవుతాయి, నార్మల్ గా ఉంటుంది కండిషన్. నెక్స్ట్ వచ్చేసి కామన్. సో ఇందులో ఏంటంటే కాంటాక్ట్స్ అనేవి అవి కనెక్ట్ అవుతాయి అన్నమాట, ఎయిదర్ నార్మల్లీ ఓపెన్ ఆర్ నార్మల్లీ క్లోజ్డ్. రిలే కాంటాక్ట్ టైప్స్, సో మనకి పోల్స్, త్రోస్ ఉంటాయి. పోల్స్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ సర్క్యూట్స్ ఏవైతే కంట్రోల్డ్ అవుతాయో, త్రోస్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ అవుట్పుట్ పార్ట్స్ అన్నమాట పర్ పోల్ కి. సో సింగిల్ పోల్, సింగిల్ త్రో, ఇందులో ఏంటంటే వన్ సర్క్యూట్ వన్ పాత్ ఉంటుంది. సో ఏంటంటే సింపుల్ ఆన్ ఆర్ ఆఫ్ స్విచ్ లాగా వర్క్ అవుతుంది అనమాట, లైక్ ఏ పుష్ బటన్. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ పోల్ డబల్ త్రో, ఇందులో వన్ సర్క్యూట్ ఉంటుంది, టూ పార్ట్స్ అనేవి ఉంటాయి. సో ఏంటంటే ఇది అనేది స్విచ్ అన్నమాట టూ అవుట్పుట్స్ మధ్యలో, లైక్ ఏంటంటే స్లైడ్ స్విచ్ లాగా. సో దీన్ని చేంజ్ ఓవర్ రిలే కూడా అంటాము. నెక్స్ట్ వచ్చేసి డబల్ పోల్ సింగిల్ త్రో, ఇది అనేది టూ సర్క్యూట్స్ తో కంట్రోల్డ్ అవుతుంది అనమాట. సో ప్రతిదానికి వన్ పాత్ అనేది ఉంటుంది. టూ సర్క్యూట్స్ ని ఆన్ ఆర్ ఆఫ్ చేస్తుంది అనమాట, సేమ్ టైంలో టర్న్ ఆన్ ఆర్ ఆఫ్ చేస్తుంది, లైక్ ఏ టాగుల్ స్విచ్ లాగా. నెక్స్ట్ వచ్చేసి డబల్ పోల్ డబల్ త్రో, ఇదేంటంటే టూ సర్క్యూట్స్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ప్రతిదానికి టూ పార్ట్స్ అనేవి ఉంటాయి. ఇది అనేది మోటార్ డైరెక్షన్ రివర్స్ చేయాలన్నా లేకపోతే పొలారిటీస్ ని చేంజ్ చేయాలనుకున్నప్పుడు యూజ్ చేస్తాం. సో ఈ రిలేస్ అనేవి మనం ఎక్కడ యూజ్ చేస్తాం, సో ఇవన్నీ ఏంటంటే హై వోల్టేజ్ డివైజెస్ ని కంట్రోల్ చేస్తాయి అనమాట లో వోల్టేజ్ సిగ్నల్స్ తో. సో కార్స్ లో యూజ్ చేస్తాం, ఇండస్ట్రియల్ మిషన్స్, ఇంకా హోమ్ అప్లయన్సెస్ లో యూజ్ చేస్తాము. ఇంకా మోటార్ కంట్రోలింగ్స్ లో, ట్రాఫిక్ లైట్స్ లో, టెంపరేచర్ కంట్రోల్స్ లో, ఇంకా కంప్యూటర్స్ లో, ఇలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ లో ఈ రిలేస్ అనేవి మనం యూజ్ చేస్తాం. అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ రిలేస్ వచ్చేసి, అడ్వాంటేజ్ ఇవి ఏంటంటే స్మాల్ పవర్ తో లార్జ్ డివైజెస్ ని కంట్రోల్ చేస్తాయి, హై టెంపరేచర్స్ లో మంచిగా వర్క్ అవుతాయి, ఇంకా ఏసీ ఆర్ డీసీ కరెంట్స్ లో స్విచ్ అవుతాయి. డిసడ్వాంటేజ్ ఏంటంటే కాంటాక్ట్స్ ఉంటాయి కదా, అవి కంటిన్యూస్ గా మనం యూజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అవి డ్యామేజ్ అవ్వచ్చు అనమాట. ఇంకా ఇవేంటంటే నాయిస్ అనేది మేక్ చేయొచ్చు ఎప్పుడైతే స్విచ్చింగ్ అనేది జరుగుతుందో. ఇంకా హై స్విచ్చింగ్ టైం అనేది ఉంటుంది. ఎట్ లాస్ట్ రిలే అనేది ఒక ఎలక్ట్రిక్ స్విచ్ అన్నమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే మన కాయిల్ ద్వారా క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా ఇది వర్క్ అవుతుంది. సో ఇది ఏంటంటే స్మాల్ కంట్రోల్ సిగ్నల్ ని అలో చేస్తుంది అనమాట, లార్జ్ ఎలక్ట్రికల్ డివైజెస్ ని టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ చేస్తుంది. రిలేస్ అనే వైడ్ గా మనం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తాము, ఎందుకంటే వాటి యొక్క స్విచ్చింగ్ అనేది సేఫ్ ఇంకా ఎఫిషియెంట్ గా ఉంటుంది. సో స్టూడెంట్స్, మీకు అర్థమైందా రిలే అంటే ఏంటి అనేది? నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి, ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.